కన్యాదానం గొప్పతనం ఏమిటమ్మా అంటే మనకు రామాయణంలో దశరథుని మాటల ద్వారా చాలా గొప్పగా తెలుస్తుంది. ఆడపిల్ల ఉన్న తండ్రి అంటే ఏమిటో అద్భుతంగా చెప్పిన దశరథుని మాటలు. దశరథ మహారాజు తన 4 కొడుకులతో కూడిన వివాహ శోభాయాత్రను తీసుకుని జనక మహారాజు ద్వారం వద్దకు వెళ్ళాడు. అప్పుడు జనక మహారాజు వారి వివాహ శోభాయాత్రకు సాదరపూర్వక స్వాగతం చెప్పాడు. వెంటనే దశరథ మహారాజు ముందుకు వెళ్ళి జనక మహారాజుకు పాదాభివందనం చేశాడు. అప్పుడు జనక మహారాజు దశరథ మహారాజు యొక్క భుజం తట్టి పైకి లేపి సంతోషంతో కౌగిలించుకొని, రాజా మీరు పెద్దవారు, పైగా వరుని పక్షం వారు, ఇలా మీరు నాకు పాదాభివందనం చేయడం ఏమిటి? గంగా నది వెనక్కు ప్రవహించడం లేదు కదా అని అన్నాడు. అప్పుడు దశరథ మహారాజు అద్భుతమైన సుందరమైన జవాబు చెప్పాడు. మహారాజా, మీరు దాతలు, కన్యాదానం చేస్తున్నారు. నేనైతే యాచకుణ్ణి, మీ ద్వారా కన్యను పొందాలని వచ్చాను. ఇప్పుడు చెప్పండి, దాత మరియు యాచకులలో ఎవరు పెద్ద, ఎవరు గొప్ప అని అన్నాడు. ఆ మాటలను విన్న జనక మహారాజు కళ్ళలోంచి ఆనంద బాష్పాలు జల జల రాలుస్తూ ఇలా అన్నాడు. ఏ గృహంలో అయితే కూతుళ్ళు ఉంటారో వాళ్ళు భాగ్యవంతులు. ప్రతి కూతురు అదృష్టంలో తండ్రి ఉంటాడు. ఇది భారతీయత, సంప్రదాయత, సంస్కృతి. ఇది రామాయణంలో ఉన్న విషయం.